శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నేను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శుక్రుడి గురించి తెలుసుకుందామండి. దానికంటే ముందర శుక్రుడి గురించి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు, మకర రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం. ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను. జనరల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. జాతకాలు చెప్పించుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మీరు సపోజ్ వివాహం కానీ, లేకపోతే పిల్లల సంతానం విషయంలో కానీ, అదే మ్యాచింగ్, జనరల్గా మ్యాచింగ్ వస్తూ ఉంటుంది కదండి. ఒక వధువుకి ఓ వధుడికి మ్యాచ్ అయిందా లేదా అని ఉంటాయి కదా. ఇట్లాగా రకరకాల సన్నివేశాల్లో అనేక రకాల ముహూర్తాలు పెట్టడంలో కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున, నేను మీ ఆది తరఫున నేనే ముహూర్తాలు పెడతాను. ఇంకెవరు చేయరు, నేనే చేస్తూ ఉంటాను. అలాగే మీరు ఒకవేళ నేను ఫోన్లో లిఫ్ట్ చేయనప్పుడు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తప్పకుండా మీకు ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి మీకు ఏం కావాలి అనేది నేను అడిగి పరిష్కార మార్గాలు అన్నీ కూడా తప్పకుండా విడమరిచి మొత్తం జాతకం మొత్తం చెప్పడం జరుగుతుంది. మీకు ఏమైనా చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని, నన్ను వాదిని సంప్రదించండి. తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం యాక్చువల్గా శుక్రుడు అనేవాడు ధనుర్రాశిలోంచి మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే 28వ తారీఖు వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు శుక్రుడి ప్రభావం. ఇంతకుముందు 16వ తారీఖునే డిసెంబర్ 16 కూడా, డిసెంబర్ 16 కదగానే కన్యా రాశిలోకి ధనురాశిలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అది శత్రుక్షేత్రం కాబట్టి అందరికీ కూడా శుభ ఫలితాలు తక్కువ ఇచ్చేవాడు. మామూలు ఫలితాలు మాత్రం, చెడు ఫలితాలు మాత్రం ఉండేవి. శుభ ఫలితాలు అంత ఎక్కువ ఉండవు. కానీ మిత్రక్షేత్రమైనటువంటి మకర రాశిలోకి, శని క్షేత్రం కదా, మకర రాశిలోకి మిత్రుడు అవుతారు కదా శని శుక్రుడికి. అలాగా ఆ రాశిలో ప్రవేశించడం వలన 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం. ఈ శుక్రుడు ప్రభావం ఎప్పుడు 28 అంటే జనరల్గా 2వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు 26 రోజుల పాటు మకర రాశిలో ఉంటాడు శుక్రుడు. 12 రాశుల వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుంది, ఎలా ఉండబోతోంది, ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామండి. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి అత్యంత రాజయోగకారకుడు ఎవరండి? రాజయోగకారకుడు కాబట్టి మీ రాశ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో మిత్రక్షేత్రంలో 9వ భావంలో ఉన్నాడంటే గ్రేట్. మీరు రాశ్యాధిపతి 6వ ఇంటి వాడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే ఏంటి, శుక్రుడు మీకు భాగ్యంలో ఉన్నంటే విశేషమైన సంపదలని, అదృష్టాన్ని తోడుగా ఉండేది చేస్తూ ఉంటాడు. మీ చెల్లెళ్ళని, అక్కళ్ళని వాళ్ళకి బాగుండేది చేయడము. భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కళారంగం, మీ వృషభ రాశే కళారంగం కదండి. సినిమా రంగం, టెలివిజన్ రంగం ఉంటాం కదా, ఆ కళారంగంలో ప్రతిభ కనబరుస్తారు. అంటే ముఖ్యంగా డ్యాన్స్ చేసే వాళ్ళకి ఉంటుంది సరే, కొరియోగ్రాఫర్స్, వాళ్ళకి సంగీతంలో ఉన్న వాళ్ళందరూ కూడా విశేషంగా యోగిస్తాడు. అంతేకాకుండా గాయకులకు కూడా సంపదలు పెరగడం కాకుండా వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి శుక్రుడు అందంగా ఉండడానికి కారకుడు అవుతాడండి. భాగ్యంలో శుక్రుడు ఉన్నాడంటే అందంగా ఉండడము, మంచి మంచి ఆభరణాలు ధరించడము, మీరు మంచి మంచి డ్రెస్సులు వేయడము, అందరికీ కాదండి, వాళ్ళు మనకి జరుగుతున్న దశల ప్రకారము శుక్ర ప్రభావం కూడా ఉంటే అది ఆ రిఫ్లెక్షను, గోచారరీత్యా రిఫ్లెక్షను మీ జాతకాల మీద మీ మీదకి వస్తుంది. అంతే తప్ప అందరికీ ఉండదు. సో ఈ భాగ్యంలో శుక్రుడు వలన మీ సంపదలు పెరుగుతాయి, మీ వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుండవు. అంటే వస్త్ర వ్యాపారం చేస్తే వస్త్రాలు, ఫుడ్ బిజినెస్లు, బంగారాభరణాలు, వెండి ఆభరణాలు, ఇటువంటి బిజినెస్లు మాత్రం శుక్ర కారకత్వాలు ఉన్న బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి అనడంలో సందేహం లేదండి. విదేశ పర్యటన చేస్తారు, పుణ్యక్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క పీఠాలు ఉన్నాయి కదండి, శక్తిపీఠాలు, ఆ శక్తిపీఠాలు కూడా మీరు సందర్శించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళకి మీరు రాశ్యాధిపతి అవ్వడము, 6వ భావాధిపతి కూడా అవడం వలన, ముఖ్యంగా మీరు రాశ్యాధిపతి అవడం వల్ల నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది, కళగా ఉంటారు. 6వ భావాధిపతి అవడం వల్ల శత్రు భయం లేకుండా ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూ, ఐశ్వర్యప్రదంగా ఉంటూ, ఎనిమీస్ లేకుండా మేనమామలతో హాయిగా ఉంటూ అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారే. అమ్మవారిని ఎంత పూజిస్తే అన్ని విధాలుగా శుభకార్యాలు, శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ఇప్పుడు శుక్రుడు మారడం వల్ల అండి 12 రాసుల వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంది కదా, చెప్పాను కదా. మరి రెమెడీస్ మరి ఏం చేయాలి? మేము ఆల్రెడీ చెప్పాను, కానీ ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే మన ఇంట్లో చేసేది ఏముంది పోనీ అనుకుంటే, జనరల్గా అండి అమ్మవారికి లలితా సహస్రనామాలు అంటే బాగా ఇష్టం. అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజించిన ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః అని అమ్మవారిని బీజాక్షరాలతో పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అమ్మవారిని ఇంట్లో పూజించుకోవడం వల్ల. సరే, మనం టెంపుల్స్కి వెళ్తామండి. అమ్మవారి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినానండి, మంగళవారం పూట అంటే మంగళవారం అమ్మవారిని పూజించడం వల్ల నిమ్మకాయలతో అంటాం కదా, నిమ్మకాయలు తిప్పి మనం దీపాలు వెలిగిస్తాం కదా, రాహుకాల పూజలు అంటాం కదా, అది చేసుకున్నా. శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. అమ్మవారి పవర్ అంటే బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఇంకా పవర్ఫుల్. అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారైనా సరే, కనకదుర్గ అమ్మవారైనా సరే, ఎక్కడైనా ఏ గ్రామ దేవత అయినా సరే అమ్మవారిని పూజించే విశేషం. అలాగే సంతోషమాత అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారు కదా. అలాగే ఆ అమ్మవారికి కనకదుర్గ అమ్మవారైనా సరే ఎవరైనా సరే ముఖ్యంగా కుంకుమ పూజ చేయించాలండి. కుంకుమ పూజ ఎరుపు అంటే ఆవిడకి ఇష్టం, దోషాలు పోగొడతారు. అగా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటే పర్ఫెక్ట్గా గ్రహ దోషాలు పోతాయి. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయని చెప్పి మన శాస్త్రాలు ఉన్నాయి కదా, మనం చదువుకున్నాం, మనం విన్నాం కూడా. అవును, సరే, అది ఒకటి. అంతేకాదు కొంతమంది మనం ఈ చండీ హోమాలను చేయిస్తుంటారండి. చండీ హోమాలు కూడా చేయించుకుని చాలా మంచిది. ఎందుకంటే అందులోనే నవగ్రహాలకి కూడా వాళ్ళు ఆవాహన చేస్తూ ఉంటారు పూజలు, హోమాలు. అంటే చండీ హోమంలోనే ఈ చండీ నవగ్రహాల యొక్క ఇది ఉంటుంది. అదొకటి. చండీ సప్తసతి అని ఉంటుంది. అది ఇలావన్నీ చేయించుకోవడం వల్ల శుక్రుడు వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అరికట్టడమే కాకుండా శుక్రుడు వచ్చే శుభఫలితాలు ఎక్కువ ఇవ్వడానికే అవకాశాలు ఉంటాయి. ఆవిడ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా, ఎటువంటి చెడు దృష్టి మనమే పడకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సదా రక్షగా అమ్మవారు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతారనడంలో సందేహం లేదండి. ఈ 12 రాసుల వాళ్ళు ఆచరించదగ్గ పనులు ఇవే, అమ్మవారి యొక్క పూజలే. సో ఈ విధంగా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. బీజాక్షరాలు మనం చెప్పలేకపోయినా 108 సార్లు మన ఇంట్లో అమ్మవారిని పూజించడం వల్ల ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ, అష్టోత్తరాలు, దుర్గా అష్టోత్తరం కానీ, మీకు ఏదైనా అష్టోత్తరాలు వస్తే అవి కానీ చేసుకుంటే సినిమా రంగంలో కాదు, చదువులో కాదు, పెళ్ళిళ్ళు కాదు, ఏదైనా సరే మీకు అమ్మవారు చక్కగా తీర్చిదిద్దుతారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి కలిగించేటే చేస్తారు. శుక్రుడు ప్రభావం అలా ఉంటుందన్నమాట. కొన్ని రాశులకి మరి మంచివాడు కాదన్నాం కదా, ఆ రాశుల వాళ్ళకు కూడా ఆవిడ యోగాన్నే కలిగిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదు. మీ అందరికీ అంటే 12 రాశుల వాళ్ళకి, మేషరాశి నుంచి మొదలు మీనరాశి వాళ్ళకు కూడా, మీనరాశి వరకు కూడా మీ 12 రాశుల వాళ్ళకి సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, ఆనందంగా, సౌభాగ్యంగా, ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడుతూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.